నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేయబోతున్నారు? ఈ రోజు టొమాటోతో గుత్తి కూర చేస్తున్నాను. టొమాటోతో గుత్తి కూర? అవునండి. గుత్తి వంకాయ లాగానా? ఎస్, మనం సేమ్ అలాగే కట్ చేసుకొని మసాలా కూరుకొని చాలా బాగుంటుంది. అంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా. అవును. సో చాలా బాగా వస్తుంది కర్రీ. టొమాటో గుత్తి కూర. ఎస్. ఓకే, మరి టొమాటో గుత్తి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో గుత్తి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా మనం టొమాటోలు కట్ చేసుకుందాం. ఓకే. సో వీటిని ఏంటంటే కొంచెం గుత్తులుగా కట్ చేసేసి మధ్యలో జ్యూస్ ఉంటుంది కదండి. నైట్ కావాలి. కొంచెం జ్యూస్ అనేది తీసేస్తున్నాం. సో ఇలా అన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. తోట కొంచెం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే మనం ఏది స్టఫ్ చేసుకున్నా అది లూజ్గా అయిపోయి మనం వేయించుకునేటప్పుడు ఈ జ్యూస్ వల్ల ఏంటంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే. కాబట్టి ముందు ఇలా కట్ చేసేసి జ్యూస్ తీసేసుకోవాలి. ఓకే. మనం తీసేసింది కూడా కూరలో వేసేసుకోవచ్చు కదా. గ్రేవీలో కావాలంటే మనం వాడేసుకోవచ్చు. ఎలాగో వాటర్ అది కొంచెం యాడ్ చేస్తాం కదా. సో ఆ టైంలో మనం ఈ జ్యూస్ని యాడ్ చేసేసుకుంటే సో ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. అంటే టొమాటో ఫ్లేవర్. కాకపోతే టొమాటోలు కొంచెం గట్టి తీసుకోవాలనుకుంటున్నా. కొంచెం దూరగా అంటారు కదా. సో అలాంటివి తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో నెక్స్ట్ మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం అండి. పచ్చి కొబ్బరి తురుము, దీంట్లో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఉప్పు. ఒకసారి మనం అలా మిక్సీ పట్టేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం పేస్ట్ రెడీ చేసుకుంటాం. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని మనం టొమాటోలో స్టఫ్ చేసేసుకుందాం. ఓకే. సో కొంచెం కొబ్బరి ఫ్లేవర్ మనకి ఇందులో బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి, అందుకే పచ్చి కొబ్బరి తీసుకున్నాం. అండ్ టొమాటోస్ కూడా కొంచెం అన్ని ఈక్వల్ సైజ్ లో ఉండేవి తీసుకుంటే మనకి కర్రీ చేసుకునేటప్పుడు ఈవెన్ గా అన్ని కూడా ఎక్కువ కాకుండా బాగా కుక్ అవుతాయండి. సో మీరు స్టఫ్ చేసేస్తుంటారు రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే, ఇక్కడ రాజు గారు ఇవి రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దాల్చిన చెక్క పొడి చేసి టీలో కానీ వాటర్లో కానీ పాలలో కానీ దేనిలో అయినా సరే కలుపుకుని తీసుకుంటూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు, ఇంకా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.
ఓకే అండి, చిట్కా చూసారు కదా. అండ్ స్టఫింగ్ కూడా అంతా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనము ప్రాసెస్ చూసేయచ్చు. ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకుందామండి. సో ఇది గ్రేవీ దీనిలో రాదా రాజు గారు? కొంచెం గ్రేవీ చేస్తున్నాను. ఓకే, సో మన చాయిస్ అండి. కొంచెం డ్రైగా కావాలనుకుంటే డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ ఆ స్టఫింగ్ చేసిన కొంచెం అది ఉంటుంది కదా పేస్ట్, మసాలా పేస్ట్, సో దాంతో మనం కొంచెం గ్రేవీ చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా పోపు దినుసులు, అలాగే కొద్దిగా కరివేపాకు, దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే మనం స్టఫ్ చేసుకున్న టొమాటోలు అండి. ఓకే. సో మనం ఈ స్టఫింగ్ మార్చుకుంటూ కొంచెం ఆ టొమాటో కాంబినేషన్స్కి ఏది సెట్ అవుతుందో చూసి చేసుకోవచ్చేమో కదా. లోపల మనం స్టఫ్ చేసుకునేది మనం మారుస్తూ చేసుకోవచ్చు. పప్పులు అవి కూడా పప్పులు మార్చుకోవచ్చు, నువ్వులు పెట్టుకోవచ్చు, వేరుశనగ పలుకులు. సో అలా కొంచెం కమ్మగా కావాలనుకుంటే కొంచెం కోవా లేదా పన్నీర్ బేస్ కూడా చేసుకోవచ్చు. పన్నీర్ స్టఫ్ చేసుకున్నా కూడా క్యాప్సికమ్ లో చేస్తూ ఉంటారు కదా, అట్లా చేయొచ్చండి. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం మనకి టొమాటోలు మగ్గితే, ఓకే, సో నేను గ్రేవీ చేస్తాను అన్నాను కదండి. సో మనకు మిగిలిన పేస్ట్ కూడా ఉంది కదా స్టఫింగ్ చేసుకున్నాక, సో అది కూడా యాడ్ చేసేసుకుని మనం కొంచెం గ్రేవీ టైప్ చేసేసుకున్నాం. ఓకే, సో అయితే టొమాటో కొంచెం సాఫ్ట్ అయితే అది యాడ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే అండి, సాఫ్ట్ అయితే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్, టమాటో రసం ఉంది. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో కొంచెం దీంట్లో మగ్గితే సరిపోతుంది. మనం అంటే చివరిగా వేసుకున్నాం కదా స్టఫ్ చేసిన మసాలా, సో అది కొంచెం మనకు మగ్గితే ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మనకు రైస్ లో బాగుంటుంది. అంటే మనం ఆ టమాటాల ముక్క పల్లంగా నంచుకొని తినేసేయచ్చు. సో లేదంటే కొంచెం డ్రైగా చేసుకుంటే చపాతీలోకి, రోటీలోకి, అలాగే రైస్ లో సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది. ఓకే, ఎక్కువ మనం గుర్తాను వంకాయ లేదా దొండకాయ మోస్ట్లీ అంతే వాటిలోనే చేసుకుంటుంటాం కదా. సో ఇలా టమాటాతో కూడా బాగుంటుంది. కొంచెం ఆ పులుపుతో, అంటే కొంచెం కొద్ది మందికి ఆ పులుపు ఎక్కువగా ఇష్టం కదా, కొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే యూజువల్ గా టమాటాని కానీ ఐదర్ పేస్ట్ గా లేకపోతే ముక్కలు చేసి వేసేయటమే కదా, అందరూ కలిసిపోతూ ఉంటుంది. ఇదైతే కొంచెం అలా టొమాటోస్ కనిపిస్తూ, అండ్ తినేటప్పుడు కూడా ఎంత మగ్గినా కొంచెం పులుపు ఉంటుంది, పచ్చిదనం ఉంటుంది కాబట్టి అదొక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. వేడివేడిగా టమాటో గుత్తి కూర బాగుంది చూడడానికి కూడా. ఓకే, మరి టొమాటో గుత్తి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో గుత్తి కూర తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలని స్టఫింగ్ కు వీలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని టొమాటోల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, స్టఫ్ చేసుకున్న టొమాటోలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో గుత్తి కూర రెడీ. తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. అంటే గ్రేవీ లేకుండా కొంచెం డ్రైగా చేసుకుంటే స్నాక్ లా కూడా తినేట్టుగా, కొంచెం అంటే కొబ్బరి, దాంట్లో వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ యాడ్ చేసాం కదా. ఆ టొమాటో అంటే సాఫ్ట్ అయింది కానీ మరీ అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే టైప్ లో అట్లా లేదు. కొంచెం అది కూడా మనకి కొంచెం ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ పులుపు కొంచెం ఆ పచ్చి దనం లైట్ గా అలా తెలుస్తా ఉంది. అండ్ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఆ చింతపండు కూడా యాడ్ చేసాం కదా, ఆ పులుపు, మళ్ళీ ఆ తీసేసిన టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసాం. అదంతా బాగా డిఫరెంట్ గా
మనకి ఒక సూప్ చేస్తే గనక ఎలా టేస్ట్ వస్తుందో జస్ట్ అలా ఆ వచ్చేసింది. టైప్ లో ఉంది. బాగుంది రాజ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, టొమాటోతో ఇలా గుత్తి కూర చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం ఇంట్లో రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. రోజా చెట్లు, ఇంకా మందారం చెట్లు, ఏవైనా సరే. ఈ చెట్లు బాగా ఏపుగా పెరగాలి అంటే ఎగ్ ఉడకబెట్టుకున్న తర్వాత ఆ పెంకును పడేయకుండా ఈ చెట్లకు మొదల్లో కనుక వేసినట్లయితే చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. చూద్దాం మరి ఈరోజు ఏం వెరైటీ వంటలు చేస్తారో. హలో అండి. హాయ్, మీ పేరేంటి? శ్రీవాణి, శ్రీవాణి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్ నగర్ నుంచి. షాద్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రమ, మీరు ఎక్కడి నుంచి? షాద్ నగర్ నుండి. సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది. క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్సా? వావ్, వెరీ గుడ్. ఎన్నాళ్ళుగా మీకు పరిచయం? 23 ఇయర్స్ నుంచి. ఓ 23 ఇయర్స్. Yes. సో సిల్వర్ జూబ్లీకి దగ్గరగా ఉంది దగ్గరగా. సో ఇలాగే ఇంకా 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 కూడా కంటిన్యూ అవ్వాలి మీ ఫ్రెండ్షిప్. Okay అండి, thank you. వెల్కమ్. సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? నేను చింతకాయ నువ్వు పచ్చడి. చింతకాయ నువ్వు పచ్చడి. ఓకే, మీరండి? నేను గ్రీన్ పీస్ బెంగన్ రైస్. గ్రీన్ పీస్ తో బైంగన్ రైస్. ఓకే, బాగుంది. రైస్ ఐటమ్ అండ్ ఇక్కడేమో పచ్చడి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు మరి ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి చింతకాయ నువ్వు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింతకాయ నువ్వు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 100 గ్రాములు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. సో ఫస్ట్ వేయించుకోవాలా మనం ఏమన్నా? వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. సో అన్ని పడతాయా పచ్చిమిరపకాయలు? పడతాయి. సో అన్ని విడివిడిగా వేయించుకోవాలా? అవన్నీ దీంట్లో ఇంక మిగతా ఏం లేవా వేయించాలి. ఇవి వేగి పక్కకు పెట్టినాక బెండకాయలు తాలింపు పెట్టేసుకుంటే పెట్టేసి సో నెక్స్ట్ ఏం వేయించాలి మళ్ళీ? తాలింపు చేసుకున్నాం. సో పచ్చడి తాలింపు ఇది గ్రైండ్ చేసిన దాంట్లో ఇది వేసేసుకోవాలి. తాలింపు. బెండకాయలు కూడా కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో అది పోపు వేసేస్తే దాంట్లో డైరెక్ట్ బెండకాయలు వేసేస్తారా? మరి బెండకాయలు ఏం గ్రైండ్ చేయక్కర్లేదు? అవసరం లేదు. ఓ, అదేం చింతకాయ రసమా? రసం. చింతకాయ పేస్ట్ అట్లా ఏం వాడట్లేదు మీరు? రసం వాడు. ఓ, ఇది కట్టేద్దామా? ఇంకా కట్టేసి. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కాస్త మనకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడతాయి. ఓకే, అదేంటి మరి ఉడికించి తీసి పెట్టేసారు. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, బెండకాయలు వేసేస్తున్నాం గీత. చింతకాయ నువ్వు పచ్చడి అన్నారు కదా, మరి బెండకాయలు ఎందుకు యాడ్ చేస్తున్నారు? దీంట్లో టేస్ట్ ఉంటుంది. బెండకాయలు యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు మగ్గితే దాంట్లో పేస్ట్ లో ఓకే, చాలా బాగుంటుంది. ఇలా కాకుండా బెండకాయలు కాకుండా సన్న మిర్చి ఉంటది కదా, అవి కాట్లు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించింది అదేమో పేస్ట్ దీంట్లో వేస్తాం గ్రైండింగ్. ఇలాంటి ఈ బెండకాయ బదులు పచ్చిమిర్చి సన్నవి కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, సో అవి అలా ముక్కపళంగానే ఉంటాయి మనకి. సో ఈలోగా గ్రైండ్ చేసుకోవాలా ఏమన్నా? చేసుకోవాలా? ఆఫ్ చేసేసి జార్ అక్కడ నువ్వులు వేసేస్తున్నాయి కదా. ఓకే, ఇవేం వేయించలేదు? వేయించి పక్కన పెట్టేసుకున్నారు. ఓకే, ఇవి యాడ్ చేద్దామా? సాల్ట్ వేసుకున్నాం కదా. ఓకే, పులుపు కదా బాగానే పడుతుంది ఉప్పు. సో మనం కారం కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగానే పడతాయి. కొత్తిమీర పచ్చిది. ఓకే, డైరెక్ట్ అయితే తినరు కదా పిల్లలైనా మనమైనా. టేస్ట్ వైజ్ గా కూడా మనకి గ్రైండ్ అయిపోతే కొంచెం మంచిగా దీంట్లో వేస్తే ఎంత వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, ఎల్లిపాయలు, కొంచెం పసుపు. సరే, అది తిప్పిన తర్వాత ఇవి యాడ్ చేయాలా లేకపోతే
అది మెత్తగా మంచిగా పేస్ట్ అయినాక యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయలు కూడా గ్రైండ్ చేసేస్తాం? ఆహా లేదు, ఓన్లీ తాలింపు ఇది. ఇప్పుడు ఇంతే ఇది ఇంతే. ఓకే ఓకే, జస్ట్ అది అది మిక్సీ చేసి ఇందులో కలిపేసుకుంటాం. కలిపేస్తాం. ఓకే. జ్యూస్ పోసేసి చింతకాయ పులుసు. ఓకే. వాటర్ ఏమైనా కావాలండి? లేదండి, అది పులుపు వేసుకుంటాం కదా, జస్ట్ అది ఆ జ్యూస్ పోస్తూ కలిపేసుకోవటం. చింతకాయ పులుపు వేసుకున్నాం గీత. సో ఇంకా మనం అది గ్రైండ్ చేయడానికి అంతా ఇదే వాడుకోవాలి? ఇదే వాటర్ కి బదులుగా ఈ పులుపు వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆ చింతకాయ కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది కదా, మరి మనం అంత క్వాంటిటీలో వేస్తే పర్వాలేదండి? ఎక్కువ పులుపు లేదు లేదు, సరిపడా యూజ్ చేస్తాం. ఓకే. ఈ పచ్చడి ఎవరు నేర్పించారు మీకు? ఇక్కడే మా అత్తయ్య వాళ్ళు. మీ అత్తయ్య వాళ్ళేనా? రెడీ అయిపోయింది. ఓకే, నైస్. ఇంకా మళ్ళీ పోపు ఎలాగో పెట్టేసాం కాబట్టి ఇంకేం అక్కర్లేదు. ఇంకా కొంచెం పడితే కూడా వేసుకోవచ్చు జ్యూస్ దీంట్లో కావాలి అనుకుంటే. సో మనం టేస్ట్ నువ్వులేమో ఐరన్, పులుపేమో మంచిది కదా హెల్త్. ఇది కాంబినేషన్ దేంట్లో కంటే అన్నంలోకి బాగుంటుంది, రైస్ లోకి బాగుంటది, చపాతీలోకి బాగుంటది, దేనికైనా టిఫిన్స్ కి రైస్ కి బాగుంటుంది. ఓ నైస్. సో సీజన్ లో మనకి చింతకాయలు దొరికినప్పుడు ఇట్లా ట్రై చేసేయచ్చు అనమాట. రెగ్యులర్ గా చింతకాయలు స్టార్ట్ అయినాయంటే కంపల్సరీ చేస్తూ ఉంటారా? ఇంకా కూడా పడుతుంది, కొంచెం లిక్విడ్ గానే ఉండాలి. ఓ కొంచెం అంటే నువ్వులు బాగా పీల్ చేసుకుంటాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ పడుతుందా? ఓకే. ఇప్పుడు మనం ఇంత క్వాంటిటీ చేసుకుంటే ఎలాగో 1-2 days కి ఉంచుతాం కదా, సో కావాలంటే నెక్స్ట్ డే అవసరం అనుకుంటే ఓన్లీ మిర్చి వేసుకోవాలి. సన్న మిర్చి ఉంటది కదా, ఓకే, దాంతో వేసుకుంటే నెక్స్ట్ డే ఉన్నా ఏం కాదు. ఓకే ఓకే. బెండకాయలు అయితే ఉండదు, పచ్చిమిర్చి అయితే ఉంటది. ఓకే ఓకే ఓకే. సో చింతకాయ నువ్వు పచ్చడి, చింతకాయ నువ్వు పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింతకాయ నువ్వు పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా చింతకాయలు ఉడికించి రసం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, కొత్తిమీర, బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో నువ్వులు, వేయించిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో చింతకాయ రసం వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఈ పచ్చడిలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చింతకాయ నువ్వు పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఈ పచ్చడి ఎలా ఉందో చెప్తారు రాజు గారు. సో రాజు గారు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నారు కదండి. యా, బాగుంది. అంటే చింతకాయ పులుపు కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. అదే బేసిక్ గా మనకి నువ్వులు ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ డామినెంట్ గా తెలుస్తుంది కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ నువ్వులు అవన్నీ మిక్స్ అయ్యేసరికి కొంచెం ఆ మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. బాగుంది, కొంచెం వేడి వేడి రైస్ లో చాలా బాగుంది. సో చూసారు కదండి, చింతకాయతో బాగుంది వెరైటీగా పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది ఉదయం లేవగానే స్ట్రాంగ్ కాఫీ తాగితే గానీ వారి దినచర్య మొదలవదు. మరి కొంతమంది ఏమో బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ కాఫీనో టీనో తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి కాఫీ డికాషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అందులో కాస్త వేయించిన పంచదార పొడిని కనుక కలిపామనుకోండి, కాఫీ డికాషన్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? రెడీ అండి. గ్రీన్ పీస్ తో బైంగన్ రైస్ కదా. ఓకే, మరి గ్రీన్ పీ బైంగన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీ బైంగన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేయండి. స్టవ్ ఆన్ చేయి. ముందు నూనె వేసుకోవాలి. ఓకే,
ఆవాలు జీలకర్ర ఓకే. కొంచెం కొంచెం. పప్పులు ఏం లేవు అది? లేదండి. ఓకే. లవంగాలు, ఇలాచీలు, ఓకే, సాజీర, మసాలా దినుసులు. సో పోపు దినుసులు అండ్ మసాలా దినుసులు. దినుసులు. ఓకే. ఈ పచ్చి బఠానీలు ఏం ఉడికించలేదా? ఏం అవసరం లేదండి, డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవటమే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. సో రైస్ క్వాంటిటీ బట్టి కారం ఇదే కదా, కొంచెం వేసేస్తుంది సరిపోతుంది. గ్రేవీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఇది ఫ్రై కావడానికి. ఇవి కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ ఇవి వేయించేసుకుంటే తర్వాత వంకాయ యాడ్ చేసుకోవచ్చు కదా. పుదీనా, ఓకే, కరివేపాకు. సో ఇది రైస్ కుక్ చేసేసి రైస్ ముందుగా కుక్ చేసుకోవాలి, కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. మనం మామూలుగా చేసే రైస్ కంటే కొన్ని వాటర్ తక్కువ పోసుకోవాలి, అప్పుడు పొడి పొడిగా. ఇప్పుడు అంటే ఎసరు వేసి అట్లా చేసుకుంటే బాగోదా ఇది? అంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే కొంచెం బాగుంది. టైం ని బట్టి మనకి అంతేనా? కొంచెం పిల్లలు తొందరగా వచ్చిర్రు అనుకోండి, రైస్ తినబుద్ధి కాలేదనుకోండి, మామూలుగా రైస్ వైట్ రైస్ ఇట్లా చేసి పెడితే కొంచెం ఇష్టపడతాయి. ఓకే. కొద్దిగా పసుపు. సో కొంచెం మసాలా టచ్ ఇస్తే కాస్త రైస్ కి బాగుంటుంది కదా. సో బిర్యానీ ఆకు కూడా. బిర్యానీ. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, హౌస్ వైఫ్. మీరు? హోమ్ మేకర్. ఇద్దరు అంతే. ఇప్పుడు వంకాయ ముక్కలు. ఓకే. సో రైస్ ఐటమ్ లో కాబట్టి కొంచెం పొడుగా కట్ చేశారా? బాగుంటుంది, కనిపిస్తూ ఉంటాయి. కాస్త ఉప్పు వేసి. ఓకే. సో జస్ట్ ముక్కలు కొంచెం మగ్గడానికి. సో మీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? రెగ్యులర్ గా. ఇంకా ఎవరైనా ఉన్నారా మీలాగా కొంచెం అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు? ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. ఓ గ్యాంగ్ పెద్దదేనా అయితే? సో కిట్టి పార్టీలు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. వెరీ గుడ్. సో కొంచెం ఆ ముక్కలు మగ్గితే అప్పుడు రైస్ యాడ్ చేసుకోవటమేనా? సో మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప, ఒక బాబు. బాబు యుఎస్ లో MBA చేస్తున్నాడు. ఓకే. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. పేర్లు ఏమిటి? బాబు పేరు అరుణ్ భార్గవ్, పాప పేరు వైష్ణవ దీప. మీ వారేం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి, మాది ఫర్టిలైజర్స్ జిన్నింగ్ ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఓకే. ఆయన పేరు ఏమిటి? నర్సింహులు. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? పాప, బాబు. సేమ్. మీకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా బీటెక్ లో యూఎస్ లో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ప్లానింగ్. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? ప్రణయ్ కుమార్, ప్రియాంక. బాబు బీటెక్ 4th ఇయర్. ఓకే. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. మీ వారు ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండి. ఓ, ఏం పేరు మీ వారి పేరు? విజయ్ కుమార్. ఓకే. మరి ఇంట్లో కాలక్షేపం ఏంటి? మీకు ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? మాది వనితా క్లబ్ అని ఉందండి. వనితా క్లబ్ అని ఉంది. దాంట్లో చాలా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. వెళ్ళాలంటే రోజు ఉంటాయి ప్రోగ్రామ్స్. మన ఓపిక. ఓకే. కాకపోతే మెయిన్ అకేషన్స్ లో కలుస్తుంటాం. ఓ, ఇంకొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గితే సో ఇది ఇంకా వేగితే జస్ట్ ఇంకా ఫైనల్ రైస్ యాడ్ చేసుకొని కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్. సో ఇది మీ ఐడియానేనా ఇలా రైస్ ఐటమ్స్ అంటే వంటల్లో డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. ఇంట్రెస్టేనా? చాలా ఇంట్రెస్ట్. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా? సో బేసిక్ గా ఇలా కిట్టి పార్టీలు ఈ అకేషన్స్ ఎక్కువ ఉంటే వంటలు కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది కదా, రిపీట్ అవ్వకుండా. సో అప్పుడు చేయాలంటే టీవీ బెస్ట్. ఇది చూసుకొని హ్యాపీగా మనకి రానివి కూడా తెలుసు, ట్రై చేయొచ్చు. టీవీ బాగా రెగ్యులర్ గా వాచ్ చేస్తామండి. ఓకే. కొంచెం వాటర్ ఏమన్నా వేయాలా? అవసరం లేదండి. ఈ ఆయిల్ తోని మనం కొంచెం సాల్ట్ వేసినాం కదా, ఆ తడితోనే. ఓకే. సో వెయిట్ చూద్దాం. అయ్యింది గీత. ఇప్పుడు రైస్ వేసి దీంట్లో మసాలా పౌడర్స్ అట్లా ఏమి వేయాలి గీత, లాస్ట్ వేయాలి. ఓకే. కొంచెం లెమన్ జ్యూస్.
ఇది మసాలా పౌడర్, గరం మసాలా. గరం మసాలా పౌడర్. ఇది కూడా కొంచెం. ఓకే. బాగుంది, గ్రీన్ కలర్ఫుల్ పీస్ గా. బెంగన్ రైస్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా తప్పకుండా. ఉందో. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ బైంగన్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, పుదీనా, కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో పసుపు, బిర్యానీ ఆకు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ పీ బైంగన్ రైస్ రెడీ. ఓకే, మరి రైస్ తయారీ విధానం కూడా చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. సో రాజు గారు, ఒక మసాలా రైస్ టైప్ లో వచ్చింది. అవును, బాగుంది. సో టేస్టీగా చేశారండి ఇద్దరు కూడా. ఇద్దరు కూడా బాగా చేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి, మా రిలేటివ్స్ కి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, సో మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా ఫ్రెండ్స్ కి, టోటల్ మా షాద్ నగర్ కి ఒకసారి హాయ్ చెప్పండి. టోటల్ మీ షాద్ నగర్ చాలా ఈజీ. చాలా ఈజీ. సో టోటల్ షాద్ నగర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళిద్దరి తరపు నుంచి అండ్ మా తరపు నుంచి కూడా హాయ్. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ టైం అన్నమాట. సో రాజు గారు, ఇద్దరు కూడా బాగానే ట్రై చేశారండి. ఒకటి కొంచెం రైస్ ఐటమ్, వంకాయ అలాగే గ్రీన్ పీస్ కాంబినేషన్ లో చాలా బాగుంది. పచ్చడి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే మనకు సీజనల్ గా దొరికే ఇలా చింతకాయలతో ఎక్కువ ఏంటంటే చింతపండు వేసుకొని చేసుకుంటూ ఉంటాం. సో నువ్వులతో చాలా మంది అంటే చాలా రకాలుగా కాంబినేషన్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా చింతకాయతో బాగుంది. పైగా ఏంటంటే దాంట్లో కొంచెం ఆ బెండకాయలు కూడా యాడ్ చేశారు కదా, కొంచెం లైట్ గా ఎండింగ్ లో వాటిని యాడ్ చేసిన వల్ల కొంచెం లైట్ గా బెండకాయ ముక్కతో తింటే టేస్ట్ కూడా బాగుంది. రైస్ లో కొంచెం అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే కూడా కొంచెం బాగుంటుంది. సో రెండు డిష్లోకి పచ్చడి. ఓకే, సో శ్రీవాణి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో శ్రీవాణి గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తాం. Thank you. థ్యాంక్ యూ. మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎగ్ పగలగొట్టే అందులో ఏదైనా ఉప్పు కారం వేసి వేసేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కాస్త కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని కనుక ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ కలర్ చాలా బాగుంటుంది, రుచి బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, 3 వెరైటీస్ అయిపోయాయి. ఇప్పుడు మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. ఓకే, బ్రెడ్ పాలక్ వడ. బ్రెడ్ పాలక్ వడ. అవునండి. ఓ, బ్రెడ్ పాలక్ పకోడీ ఏమో అనుకుంటున్నా సడన్ గా. వడ. అవునండి. బ్రెడ్ మనకి చాలా రకాల స్నాక్స్ లో వాడుతుంటారు. ఇట్లా వడల్ లాంటి వాటిల్లో అసలు వాడము బేసిక్ గా. చాలా తక్కువ బాగా వస్తుంది. అంటే ఇక్కడ మనం కొంచెం పాలకూర కూడా యాడ్ చేస్తున్నాం. సో ఆ టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అయ్యి బాగా వస్తుంది. సో అంటే ఇన్స్టెంట్ గా అలా చేసేసుకోవడానికా, మామూలుగా మినపిండితోనేనా? లేదండి, మామూలుగా దీంట్లో అంటే పిండి ఏం వాడట్లేదు. జస్ట్ అంటే శనగపిండి కొంచెం బ్యాండింగ్ కోసం వాడుతున్నాం. సో పప్పులు ఏం వాడట్లేదు. డిఫరెంట్ గా అనమాట. ఎస్. ఓకే ఓకే, మరి బ్రెడ్ పాలక్ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ పాలక్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన పాలకూర 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు, ఎలా చేసుకోవాలి ఈ వడలు? ఓకే, చాలా సింపుల్ అండి, ఈజీగానే చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఇలా మెదిపేసుకోవాలి, లేదా కొంచెం మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుందండి. ఓకే, సో డ్రైగానే వేసేసి కొంచెం మనం మిక్సీ పట్టేస్తే మనకు పొడి పొడిగా సో వచ్చేస్తుంది. అన్ని కలిపి ఒక మిక్స్చర్ చేసేసి ఫ్రై చేసేసుకోవటమే. ఎస్, బట్ టేస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బ్రెడ్ మామూలుగా మనకు మంచి టేస్ట్ వస్తుంది కదా, అవునవును, లైట్ ఆ బ్రౌనిష్ కలర్ లో వస్తే కొంచెం క్రంచీ క్రంచీగా. సో ఇది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ తో. ఓకే, సో రెగ్యులర్ చేసుకునే వాటికి కొంచెం అలా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, చిన్న చిన్న చేంజింగ్స్ చేసేసి టోటల్ గా మనం టేస్ట్ అన్ని కూడా మార్చేయచ్చు. అవును. సో ఇది కూడా కొంచెం అలాంటిదండి.
సో కొంచెం బ్రెడ్ స్లైసెస్కి అంచులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అంచులు కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తాయి. సో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు లేకుండా కొంచెం బాగా ఇది మెదిపేసుకోవాలి. ఓకే. దీంట్లో కడిగి కట్ చేసుకున్న పాలకూర అండి. ఓకే. అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, శనగపిండి. కొంచెం టేస్ట్ కొరకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు. సో ఇది ఇంకా ఇక్కడ నుంచి మన చాయిస్ అండి. కొంచెం ఓకే. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఓకే. సరిపడా కారం, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. కొంచెం పుల్లగా బాగుంటుంది. కొత్తిమీర కొద్దిగా అండి. మనకి ఎక్కువగా ఏంటంటే కొంచెం ఆ పాలక్ ఫ్లేవర్ అనేది తెలియాలి. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ముందుగా ఏంటంటే మనం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఉప్పు అనేది కూడా కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ పాలకూర యాడ్ చేసాం. పాలకూరలో కొంచెం ఉంటుంది కదా, మనం సాల్టీగా ఉంటుంది కదా కొంచెం లైట్గా. సో ఫస్ట్ మనం ఇది ఒకసారి బాగా కలిపేసుకుంటే, ఉప్పు కారం వేసాం కాబట్టి పాలకూరలో ఉన్న కొంచెం వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ తడి అనేది చూసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రెడీ చేసుకోవాలి. సో ఇదంతా కొంచెం బాగా కలిపేసుకోవాలండి. సో బ్రెడ్ కాబట్టి మనకు కొంచెం బైండింగ్ అంతా బాగానే ఈజీగానే అయిపోతుంది. బాగానే వస్తుంది అంటే కొంచెం దాంట్లో బేస్ వచ్చేసి మనకు మైదా కదా బ్రెడ్ లో. యా. అలాగే మనం శనగపిండి కూడా కొంచెం యాడ్ చేసాం. అవును. సో విడిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. ఓకే. సో మీరు అది కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా చాలా మంది ఇళ్లలోనే జామ్ తయారు చేసుకుంటూ ఉంటారు. బయట తయారు చేసిన దానికంటే ఇంట్లో తయారు చేసుకుంటే హైజీనిక్ గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు రకరకాల ఫ్రూట్స్ వేసుకుని జామ్ తయారు చేస్తూ ఉంటారు. దీనిలో ఒక స్పూన్ గ్లిజరిన్ కూడా వేసి జామ్ తయారు చేసుకున్నట్లయితే షుగర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకపోయినా ఆ తీపిదనం అనేది జామ్ కు వస్తుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఆయిల్ కూడా వేడైపోయింది. సో కొంచెం చేతికి నూనె పెట్టేసుకుని, సో యూజువల్గా వీటి టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తాయేమో కదా? అవునండి. అంటే బ్రెడ్ కూడా ఉంది కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే. ఎస్. సో దీంట్లో అంటే శనగపిండి కొంచెం కొద్దిమందికి ప్రాబ్లం అనుకుంటే బియ్య పిండి అయినా యాడ్ చేసి మనం చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఏదైనా మనకి క్రిస్పీనెస్ అనేది బ్రెడ్ వల్ల కూడా వస్తుంది ఈ వడల్లో. ఎస్. కాబట్టి పిండి మనం మార్చుకోవచ్చు. అండ్ కొంచెం బ్రెడ్ కూడా రకరకాల బ్రెడ్ దొరుకుతుంది కదా మనకి ఇప్పుడు. ఇప్పుడు ఈ వైట్ బ్రెడ్ అయితే కొంచెం వేయించితే కాస్త ఈ కారం అది కలిస్తే ఆ కొంచెం స్వీట్నెస్ అది కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. అలా బ్రెడ్లలో కూడా కొంచెం మనం చిన్న చిన్న చేంజ్ చేసుకుంటూ కూడా టేస్ట్ మారుతుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే. తొందరగానే కలర్ వచ్చేస్తుంది. సో ఇంకొంచెం వేగితే మనం తీసేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా వేగిని మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం. స్మెల్ కూడా కొంచెం ఆ బ్రెడ్ స్నాక్స్ చేస్తే మనకి ఎలా వస్తే ఆ టైప్ వస్తుంది. అండ్ పాలకూర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, బాగా కనిపిస్తుంది. ఓకే. సో వేడివేడిగా రెడీ కారం చేసేద్దామండి. ఓకే రాజు గారు, ఏం చేస్తున్నారు ఈరోజు? సింపుల్ గానే చేస్తున్నాను. ఓకే. సో కీరాతో అంటే హాఫ్ సర్కిల్ స్లైసెస్ కట్ చేసి ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకోవాలి.
జస్ట్ రౌండ్గా అరేంజ్ చేసుకోవాలి. ఒకదాని నుంచి ఒకటి. ఎస్, కొంచెం ఓవర్లాపింగ్ లాగా పెట్టేసుకుని మధ్యలో టొమాటో పెట్టేస్తున్నాము. ఓకే, బ్రెడ్ పాలక్ కూడా రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా బ్రెడ్ పాలక్ వడ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ పాలక్ వడ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్లు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పాలకూర, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రెడ్ పాలక్ వడ రెడీ. ఓకే, మరి వడల తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు. బాగుంది టేస్ట్. పైన కొంచెం కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా. ఎక్కువ అంటే మనం బ్రెడ్ యూజ్ చేసుకున్నాం కదా, ఆ అవుటర్ లేయర్ అంతా చాలా క్రంచీగా ఉంది. కొంచెం దాంట్లో లైట్ స్వీట్నెస్ యాడ్ అయింది. ఈ పాలకూర కూడా మీరు అన్నట్టు ఆ లోపల పాలకూర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అంటే పైది బాగా వేగినా కూడా లోపల ఉన్న పాలకూర కొంచెం ఆ టేస్ట్ కొంచెం అలాగే ఉండిపోయింది. కొంచెం మగ్గి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బాగుంది రాజు గారు. అంటే ఎప్పుడైనా మనకి ఇది ఒక రకంగా ఇన్స్టెంట్ గా చేసుకునేది. అంటే పప్పులతో చేసుకున్నప్పుడు మనం నానబెట్టేసుకుని గ్రైండ్ చేసుకుని ఇవన్నీ ఉంటుంది కదా. అవును. సో దీన్ని జస్ట్ అలా టగా చేసేసుకోవచ్చు హ్యాపీగా. చూసారు కదండి, బ్రెడ్ తో వెరైటీ వడ ఇంకా పాల కాంబినేషన్ లో. సో మీరు కాంబినేషన్స్ మార్చుకుంటూ హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నిలువ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు ఆ పచ్చడి నిల్వ ఉంచిన జాడీలో కానీ లేదా గ్లాస్ బాటిల్లో కానీ దేనిలో అయినా సరే అడుగున కాస్త ఇంగువ వేసుకుని నిల్వ ఉంచుకున్నట్లయితే పచ్చడి ఫంగస్ పట్టకుండా, అంటే బూజు పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫుడ్ గైడ్ సెగ్మెంట్ లో. టొమాటో గుత్తి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. టొమాటోస్, తర్వాత పచ్చి కొబ్బరి, వెల్లుల్లి అండ్ చింతపండు. టొమాటో అండ్ కొబ్బరి కాంబినేషన్ చాలా మంచిదండి. ఎందుకంటే టొమాటోలోని విటమిన్ సి అండ్ విటమిన్ ఏ మనకు కొబ్బరి అరగడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూ మనకు అవి అలా ఒక కాంబినేషన్ లాగా తీసుకున్నప్పుడు చక్కగా అవి అరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. సో పచ్చి కొబ్బరి అవాయిడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి, పదే చెప్తున్నాను. కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది మనం పెట్టుకోవచ్చు. అంటే పూర్వం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ ప్రతి దానికి కూడా దే యూస్ టు వర్క్ అనమాట. నీళ్లు కావాలన్నా బావిల నుంచి తీసుకునేవాళ్ళు. సో ఎనీథింగ్ యూ టేక్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. సో వాళ్ళ హ్యూజ్ క్వాంటిటీస్లో కొబ్బరి తీసుకున్నా వాళ్ళకి అరుగుదల చక్కగా జరిగేది. ఇప్పుడు మనకు కొబ్బరి కావాలి, బట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అది కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మనం టొమాటోతో కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ లాగా కూడా ఉంటుంది. సో చాలా బాగుందండి. క్యాలరీస్ కూడా మనం 100 grams ఆఫ్ టొమాటోస్కి 15 grams ఆఫ్ లేకపోతే 20 grams ఆఫ్ కొబ్బరి తీసుకుంటే మనకు జస్ట్ సేమ్ మన లిమిట్ ఎంత అంటే కర్రీల నుంచి 120 to 150 క్యాలరీ లోపు రావాలి. అంతవరకే మనం దీంట్లో ట్రై చేసుకోవచ్చు. తర్వాత చింతకాయ నువ్వు పచ్చడి, ఇది కూడా సీజనల్ థింగ్ అండి. చింతకాయలు దొరికేటప్పుడు సీజనల్గా అవి అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అవి కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు చింతకాయ కానివ్వండి, నువ్వులు కానివ్వండి, వెల్లుల్లి, బెండకాయలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎంత చక్కటి పోషక విలువలు ఉంటాయంటే అలా తాజాగా మనం చేసుకొని తీసుకుంటే మటుకు బాడీ చాలా అబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు రుచికరంగా ఉంటేనే ఒక అంతుకి మనకు ఆ క్యాలరీస్ అంతా కూడా కరెక్ట్గా జమ అవుతాయి. సో చింతకాయలో ఉన్న స్పెషల్ రుచి ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటూ సార్నెస్ అనేది కూడా ఉంటుంది. సో డిస్టింక్ట్ టేస్ట్ అండి. ఏదైతే అలా డిఫరెంట్గా అంటే దాని టేస్ట్ గుర్తించే విధంగా ఉంటుందో, అంటే చింతకాయ కానీ, పచ్చిమిరపకాయలు కానీ, ఇవన్నీ బెల్లం కానీ, ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి దాని టేస్ట్.
అలాంటివి తీసుకున్నప్పుడు మనకు బ్రెయిన్లో చక్కటి మెమరీస్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. సో ఇలాంటివి కూడా పిల్లలకి మనం ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఈ డిస్టింక్టివ్ టేస్ట్ అనేది మనం క్రియేట్ చేస్తేనే పిల్లల్లో వాళ్ళకు ఈ జంక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి తగ్గిపోతుంది. సో ఈ పుల్లగా ఇలాంటివి ప్రత్యేకించి గుణాలు రుచులు ఉన్నవి మన పిల్లలకి అలవాటు చేయాలండి. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ లైఫ్ స్టైల్లో ఇలాంటివి క్రియేట్ చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ కూడా త్వరగా అడిక్ట్ అయిపోతున్నారు. అంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ద వే వి క్రియేట్ హ్యాబిట్స్. సో చక్కగా అలవాట్లు క్రియేట్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది. గ్రీన్ పీ బయింగ్ అండ్ రైస్ కూడా వెరీ బ్యాలెన్స్డ్ డిష్ అండి. ఎక్కడక్కడ రైస్ రెసిపీస్ చూస్తున్నామో మీరు బ్లైండ్గా రైస్ 50% అయితే 50% వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇంకా కావాలంటే ఇంకా హెల్దీగా ఉండాలి అనుకుంటే 60% వెజిటబుల్స్ కూడా తీసుకున్నా తప్పులేదండి. అది కూడా గ్రీన్ పీస్ లాంటి వాటిల్లో మళ్ళీ మనకు మాంసకృతులు ప్రోటీన్ ఉంటాయి. అండ్ బైంగన్ అంటే వంకాయల్లో మనకు చక్కటి ఔషధ గుణాలు కూడి ఉంటాయి. సో ఔషధ గుణాలు నిజంగానే ఉంటాయి కాబట్టి అవి తిన్నప్పుడు వెజిటబుల్స్ ఎక్కువ తిన్నప్పుడు మనం చాలా హెల్దీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి చాలా లేజీగా లెథార్జిక్గా డల్గా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే బిర్యానీ తీసుకున్నాక ఎలా ఉంటుంది అలా పడుకోవాలి మత్తుగానే ఉంటుంది. అదే మీరు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి హుషారుగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే బాడీ ఒక రెస్పాన్స్ అనమాట. సో మనం ఇలా బ్యాలెన్స్ చేసుకుని రైస్ అండ్ వంకాయలు అండ్ గ్రీన్ పీస్ తీసుకుంటే కూడా చక్కగా మనకు లో క్యాలరీలోనే ఈ రెసిపీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, ట్రై చేయండి. బ్రెడ్ పాల వడలు డెఫినెట్గా మనకు హై క్యాలరీ. ఎందుకంటే బ్రెడ్ కానీ శనగపిండి కానీ పాలకూర అన్నీ డీప్ ఫ్రై చేస్తున్నాం మనము. సో అలాంటి వాటిల్లో ఏంటంటే అగైన్ ఇదే కాన్సెప్ట్, బాగా అలా డీప్ ఫ్రై చేసి నూనెలో వేసి అలా బయట తీస్తాము. అలాంటి పదార్థాల్లో మనకు అరుగుదల కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి బాడీ యొక్క రియాక్షన్ ఏంటంటే డల్గా అయిపోవడం. అందుకనే ఇలాంటివి తిన్నప్పుడు మనం హుషారుగా కూడా ఫీల్ అవ్వం. సో డెఫినెట్లీ ఇవి మన రోజువారీ డైట్కి కాదు. సో మిగిలిన 3 రెసిపీస్ కూడా సీజనల్గా ఉన్నాయండి, డైలీ డైట్కి ఉపయోగంగా ఉన్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు వడలు చాలా డిఫరెంట్ గా బాగున్నాయి. ఓకే. అండ్ టొమాటో గుత్తికూర కూడా టేస్టీగా ఉంది. అవునండి. సో యూజువల్ గా మనం టొమాటో అంటే అట్లా గుత్తులుగా చేసుకోం కదా. అవును. కొన్ని రకాల రెసిపీస్ లో అట్లా హాఫ్ కట్ చేసి అలా చేసుకుంటూ ఉంటాం. ఇది ఇలాగా చేసుకోవడం కూడా కొంచెం బాగుంది, కొంచెం వెరైటీగా ఉంది, టేస్టీగా ఉన్నాయి 2 వెరైటీస్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ 4 వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.